ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ నగరపాలక సంస్థ 9వ డివిజన్లో 45 లక్షల రూపాయల నిధులతో సగర కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ 9వ డివిజన్ భగీరథ విగ్రహం వద్ద నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి శిలాఫలకం ఆవిష్కరించి కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కంపర బాబీ, స్థానిక పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ త్వరితగతిన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమం సీతారామనగర్ సగర సంఘం పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సగర్ల కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 45 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ చేయడం జరిగింది. కనుక త్వరలోనే ఒక 42 నెలల్లో కమ్యూనిటీ హాల్ పూర్తి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. సోమవారం నుంచి పనులు మొదలుపెట్టి 2 నెలల్లో పూర్తి చేసే కార్యక్రమం చేస్తామని పెద్దలందరూ తెలియజేశాం. సంఘం అంతా యూనిటీగా ఉండి ఈ కమ్యూనిటీ హాల్ని త్వరగా పూర్తి చేసుకుని అందరూ వాడుకలో తీసుకురామని ప్రారంభిస్తున్నాం.